ఈరోజు మీ అందరికీ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇది జామ చెట్టు చూపిస్తాను. సో ఇది పెరుగుతుంది, బట్ స్ట్రెంగ్త్ లేదు, అంటే సరిగా సైజ్ లేదు. ఇది వచ్చేసి తర్వాత జస్ట్ చూడండి, ఒక చిన్న కాయ కాసింది ఇక్కడ. సో చాలా రోజులైంది, సరిగ్గా పెరగట్లేదు. సో అందుకే ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఫుల్ డ్రై అయిపోయింది. సో మా విలేజ్లో ఎక్కువ ఎండ ఉంటుందండి, ఇది అనంతపూర్ డిస్టిక్. సో అందుకే సరిగ్గా రావట్లేదు, ఫుల్ డ్రై అయిపోయింది. అందుకే కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇలా చేసుకోవాలి చుట్టూ. ఇది వచ్చేసి మేము బయట ఓపెన్ ప్లేస్లో పెట్టాము. చూడండి, లాస్ట్ వీక్ కూడా ఇక్కడ అన్ని పిచ్చి ముక్కలు ఉన్నాయి, అవన్నీ తీసేసినాను. ఇప్పుడు ఫుల్ లీవ్స్ వస్తుంది ఇక్కడ. చూడ, ఇక్కడ వచ్చేసి బట్ట కట్టినాం మేము, ఎందుకంటే ఇక్కడ ఒక దున్నుపోతు ఉంటుంది, అది వచ్చేసి ఇలా తిక్కిందనమాట. సో అందుకే చెట్టు అంతా డ్యామేజ్ అయిపోయింది. అందుకే ఇక్కడ గేదెది కొద్దిగా మేము పేడ పూసేసి ఇలా బట్ట కట్టామన్నమాట. చూడండి, ఇలా చేసేసి నీట్గా ఇప్పుడు మనం ఇక్కడ పేడ వేసుకుంటున్నాం. ఎనుముది వచ్చేసి బఫెలో డంగ్ అండి, చుట్టూ ఇలా వేసుకోవాలి. చూడండి, నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత సో వీడియో మీకు క్లియర్గా కనిపించలేదు, ఎందుకంటే నేను ఇంకో హ్యాండ్లో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి పైన ఇలా వేసేసుకోండి. ఫుల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి.